రైలులో తరలిస్తున్న 10 కిలోల గంజాయిని ఎక్సైజ్ హెచ్టీఎఫ్ బృందం స్వాధీనం చేసుకుంది. ఎర్నాకుళం ఎక్సైజ్ రైల్లో అయితే తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రైల్లో గంజాయి తరలిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన ఆశిష్ షీబు అనే యువకుడిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించినట్లు ఈగల్ టీం అయితే పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని కూడా జీఆర్పీఎస్ కొండయ్య తెలిపారు. అలాగే ఈ ఘటనపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఎక్కడి నుంచి గంజాయి తీసుకువస్తున్నాడు, ఎక్కడ అమ్ముతున్నాడనే విషయాలపై దర్యాప్తు అయితే జరపనున్నట్టు వెల్లడించారు. పట్ల ఈగల్ సెల్ మరియు ఆర్పిఎఫ్ జిఆర్పి వారి ఆధ్వర్యంలో సాధారణ తనిఖీలో భాగంగా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ని చీరాల బాపట్ల టు చీరాల వాటికి తనిఖీ చేయడం జరిగింది. అన్ని కోచెస్లో కూడా తరువుగా తనిఖీ చేసాం. జనరల్ కంపార్ట్మెంట్, స్లీపర్స్ అన్ని బోగిలో కూడా అంచెలంచెలుగా సాధారణ తనిఖీ చేయడం జరిగింది. అవి తనిఖీ క్రమంలో ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్లో చూస్తే అసలు గంజాయి వాసన వస్తుంది. అందులో 4 ప్యాకెట్లు గంజాయి ఉంది. మొత్తం టోటల్ వెయిట్ 10 కేజీస్. అతని పేరు అషీష్ షుబు. అతను కేరళ స్టేట్కి చెందిన అతను. అతని దగ్గర అదుపులో తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టి రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. అతని ట్రైన్ మటుకి మనకి ఎర్నాకుళం వెళ్ళే ట్రైన్, అక్కడ పైనుంచి వచ్చే ట్రైన్ మన విజయనగరం జిల్లా నుంచి అతను ఎర్నాకుళంలో ఇతర పీసులు అమ్ముకోవడానికి పర్సన్ తీసుకెళ్తున్నారు. దర్యాప్తు చేస్తారు. ఒక పర్సన్ అదుపులో తీసుకుని అరెస్ట్ చేస్తారు. బాపట్ల ఈగల్స్ రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ లోనే అయితే పలు రైళ్లలో తనిఖీలు కూడా నిర్వహించారు. రైల్లో అయితే 10 కిలోల గంజాయి అయితే పట్టివేతన అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఎక్స్ప్రెస్ రైల్లో అయితే బ్యాగులను అయితే 10 కేజీల గంజాయిని అయితే తరలిస్తున్నట్లయితే పోలీసులు గుర్తించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మా అమరావతి బ్యూరో చీఫ్ నాకిషోర్ అందిస్తారు. నాకిషోర్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ హిమవర్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గంజాయి మాదక ద్రవ్యాలు ఉన్నాయో వీటి మీద ఉక్కుపాదం మోపుతున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఈ విద్యార్థులు చెడుదారి పడుతూ ఈ గంజాయికి మాదక ద్రవ్యాలకి బాధితులు అవుతున్న నేపథ్యంలో అటు విద్యాశాఖ మంత్రి లోకేష్ కావచ్చు, ఇటు హోంశాఖ మంత్రి అనిత కావచ్చు, భారీ సెమినార్ నిర్వహిస్తా కూడా ఎక్కడా గంజాయి లేకుండా గంజాయి నిర్మూలనకి పెద్ద ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. దీనిలో భాగంగానే ఈగల్ టీంను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడైనా గంజాయి మాదక ద్రవ్యాలు ఉన్నట్లయితే మొత్తం వాటి మీద దాడులు నిర్వహించేసి దాన్ని అరికట్టడమే భాగంగా పనిచేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే గత నెల రోజుల వ్యవధిలో ట్రైన్లలో భారీ ఎత్తున కేరళకి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి రైళ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో భారీ ఎత్తున స్మగ్లింగ్ చేసినట్లుగా కూడా పోలీసులు పక్కా సమాచారంతో చీరాల బాపట్ల రైల్వే స్టేషన్ లో పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల రోజుల వ్యవధిలో 3 సార్లు కూడా చీరాల రైల్వే స్టేషన్ లో అటు రైల్వే పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఈగల్ టీం కావచ్చు, వీళ్ళు చేసిన దాడుల్లో భారీ ఎత్తున గంజాయిని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. గంజాయి మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కూడా రవాణా అయితే ఆగట్లేదు. పోలీసులు పెద్ద ఎత్తున దాడులు చేస్తా ఏదైతే గంజాయికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఒక 15 రోజుల క్రితం కూడా గంజాయికి మెయిన్ ప్లేస్ ఏదైతే ఉందో ఆలూరు జిల్లాలో భారీ ఎత్తున గంజాయి తోటను ధ్వంసం చేయడంతో పాటు ఆ ట్రాన్స్పోర్ట్ కి సహకరించేటువంటి మెయిన్ తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గంజాయి సాగు కూడా లేకుండా పోలీసులు నియంత్రణ కూడా చేపట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో పెద్ద ఎత్తున గంజాయి ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ తో పాటు ఇటువైపు చీరాల నుంచి ఏదైతే కేరళ వైపు వెళ్తున్నటువంటి ట్రైన్లు ఉన్నాయో ఆ ట్రైన్లో ప్రతి ట్రైన్ కూడా క్షుణ్ణంగా పోలీసు యంత్రాంగంతో పాటు ఈగల్ టీం కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో 10 కేజీల వరకు కూడా గంజాయిని అయితే ఈగల్ టీం తో పాటు రైల్వే పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఈగల్ టీం కావచ్చు, రైల్వే పోలీసులు కావచ్చు, దీని మీద ప్రెస్ మీట్లు కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడైనా సరే అక్రమంగా చేసినట్లయితే రౌడీ షీట్లు తెరుస్తామని చెప్తున్నప్పటికీ కూడా గంజాయి రవాణా అనేది ఆగట్లేదు. కూటమి ప్రభుత్వం కూడా దీని మీద భారీ ఎత్తున దృష్టి సాధించినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో గంజాయి రవాణా అనేది జరగడం ఇక్కడ క్వశ్చన్ మార్క్ అవుతుంది. అసలుకి దీనికి సంబంధించి పూర్తి నియంత్రణ కనుక తీసుకొచ్చినట్లయితే ఈ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ఎక్కడి నుంచి వస్తుంది ఈ మూలాలు కనుక కదిలించినట్లయితే పూర్తి స్థాయిలో సఫలీకృతమైనట్టుగా కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే భారీ ఎత్తున గంజాయి పట్టుబడంతో చీరాల మరొకసారి వార్తల్లో నిలిచింది హిమవర్షిగా. రైట్ నాగేశ్వర్, ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఎంతమందిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది? ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచి గంజాయి మీద భారీ ఎత్తున
పోలీసులు అరెస్ట్ అయితే చేస్తా ఉన్నారు. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే కేరళకు సంబంధించినటువంటి సింబు అనే ఒక యువకుడిని ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి కూడా 10 కేజీల వరకు కూడా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడే అతనికి దీనికి సంబంధించి కూడా విచారణ అయితే ప్రారంభించినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇతను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఇతనికి అందించినటువంటి వ్యక్తులు ఎవరు, ఇది ఇక్కడ నుంచి ఇతను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు, ఎక్కడ అమ్ముతున్నాడు, ఎంతకు అమ్ముతున్నాడు అనే వివరాలను కూడా పూర్తిగా పోలీస్ శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే భారీ ఎత్తున చీరాల ప్రాంతాల్లో పోలీసులు రైడ్లు నిర్వహిస్తా కూడా భారీగా ఆ మూలాలను అయితే కనుగొంటా ఉన్నారు. దీనికి సంబంధించి చీరాల కేంద్ర బిందువుగా పోలీసులు చేస్తున్నటువంటి తనిఖీల్లో నెల రోజుల వ్యవధిలోనే భారీ స్థాయిలో గంజాయి పట్టుబడడంతో పాటు దాంట్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు కూడా అరెస్ట్ అవుతున్నారు. సో అందులో భాగంగానే పోలీసులకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఎక్కడి నుంచి వస్తుందనే దాని మీద పూర్తి స్థాయిలో కదలికల మీద దృష్టి పెట్టినటువంటి పోలీసులు పెద్ద ఎత్తున చీరాలకు వచ్చేటువంటి రైళ్లను తనిఖీలు చేస్తా ఉన్నారు. ఈ తనిఖీల్లోనే భారీ ఎత్తున గంజాయి కూడా పట్టుబడతా ఉంది. ఒక 15 రోజుల క్రితం అల్లూరు జిల్లాలో ఆ మూలాలను కదిలించినటువంటి పోలీసులు ఇప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఇది మొత్తం కూడా ఎటు నుంచి ఎటు రవాణా అవుతుంది, ఈ రవాణాకి ఎవరు సహకరిస్తున్నారు, ఈ రవాణాలు ఎవరు భాగం అవుతున్నారు, ఎంత మేరకు అమ్ముతున్నారు, ఎంత మేరకు కొనుగోలు చేస్తున్నారు, ఇంకా ఎక్కడెక్కడ ఈ పంట పండిస్తున్నారనే అంశాల మీద కూడా ఈగల్ టీం కావచ్చు, రైల్వే పోలీసులు కావచ్చు, అదేవిధంగా హోంశాఖ కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో పూర్తిగా గంజాయి అరికట్టడానికి ఏదైతే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందో దాంట్లో భాగంగానే అడుగులు వేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అందులోనే పెద్ద ఎత్తున ఎవరైతే చిన్న నుంచి పెద్దవారి వరకు దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి కదలికల మీద దృష్టి సారించినటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తం దాంట్లో భాగంగా దాడులు నిర్వహిస్తా ఒక్కొక్కరు అదుపులో తీసుకుంటా దీని మూలాలు అరికట్టేందుకు కూడా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. రైట్ నా కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.